రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పోలింగ్ ముగిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లిక్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఈ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అయితే 6 గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు మాత్రం ఓటు హక్కు వినియోగించేందుకు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంతంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే పోలింగ్ అనంతరం ఇక ఉత్కంఠ మొదలైంది. అంటే ఇక అభ్యర్థుల భవితయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 43 మంది అభ్యర్థులు పోటీ బరిలో నిలవగా కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, భాజపా అభ్యర్థి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, అలాగే బారాస అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఈ ముగ్గురు మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. అయితే ఈ నియోజకవర్గం పరిధిలో 29,38,000 మంది ఉన్నారు. వీరిలో మహిళలు వచ్చేసి 14,33,000 మంది ఉన్నారు. పురుషులు వచ్చి 15,40,40,000 మంది ఉన్నారు. అయితే గెలుపు ఓటములు అనేవి సాధారణంగా ఈ ప్రాంతంలో సెటిలర్స్ పై నిర్ణయించబడి ఉంటుంది. అయితే ఈసారి సెటిలర్స్ అంతా కూడా అధిక శాతం సెటిలర్స్ ఆంధ్రప్రదేశ్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్ళడంతో ఇక్కడ సర్వత్రా ఆసక్తి అలాగే ఉత్కంఠ కూడా నెలకొంది. అయితే ఇప్పుడు 5 గంటల సమయంలో 53.15% ఓటింగ్ పర్సెంటేజ్ అనేది నమోదైంది. అంటే 6 గంటలు అంటే ఇంకా మరో అర్ధ గంట సేపు పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. అప్పటి వరకు 55 నుంచి 60% మధ్య పోలింగ్ ఉండవచ్చు అంచనా. అయితే ఎక్కడ చూసినా కూడా ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా పోలింగ్ సరళి చూస్తే ప్రశాంతంగా కొనసాగింది. ఓటర్లు చాలా గుంభనంగా వ్యవహరించారంటే సైలెంట్ ఓటింగ్ జరిగిందని చెప్పవచ్చు. చేవెళ్ల, రాజేంద్రనగర్, మహేశ్వరం, వికారాబాద్, పరిగి, తాండూరు, షేర్లింగంపల్లి తదితర అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కూడా ప్రశాంతంగా జరిగింది. మరో గంట లోపు సమయం ఉంది. ఈ సమయం అంటే ఓటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎం బాక్సుల్ని సంబంధిత మన చేవెళ్ల సమీపంలో బండారి శ్రీనివాస్ ఇంజనీరింగ్ కళాశాల తరలిస్తారు. అక్కడ స్ట్రాంగ్ రూమ్లో అవన్నీ భద్రపరుస్తారు. అయితే చూడవచ్చు ఇప్పుడు అంతా పోలింగ్ మొత్తం ముగిసింది. మహా అయితే 2-3 ఓటర్లు ఇక్కడ ఈ కేంద్రంలో ఉన్నారు. ఓవరాల్గా చూస్తే ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో త్రిముఖ పోటీ కనిపిస్తుంది. సర్వత్రా కూడా అభ్యర్థుల గెలుపు ఓటములపై ఉత్కంఠ నెలకొంది. ఎటు చూసినా కూడా రాజకీయ పార్టీల పరంగా చూస్తే 3 పార్టీలు కూడా తమ అభ్యర్థుల గెలుపు ఖాయమంటూ తమ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.